ఎత్తుకు ఆయప దిగి గడుక్కుంటాడా మామూలు పనుల 10 మంది దిగి గడుక్కుంటారు రాండి అంతా తలాగో రాయే చంపుతే అయిపోయి కదా రాళ్ళతో కొట్టి చంపండి పెద్ద కప్ప పడింది చేపలేక దాంట్లోకి తొట్లేకని అంటే కప్ప మాత్రం పడుతుంది నీకేమన్నా ఏ నవల చేస్తాడేమని కానీ నీకేమన్నా ఏం నువ్వు ఏమో అదేదన్నా కట్టి పీకి చెప్తా నీకేమో పిచ్చేంటాడా ఏది ఆడతారు సడన్ ఏం మాట్లాడుతున్నాను ఏంది ఒకటి కట్టి తీసుకెప్తా టకటక అయిపోయి లేట్ చేయొద్దు కట్టి తీసుకో తుంచి చెప్తా నీకేమైనా మెంటలా పిచ్చా ఇప్పుడు ఏంది దీంట్లో పిలుచుకొచ్చినావా ఉండు చేపలు పట్టే దాంట్లో మనం మించినోడు లేడు అవునా నీకేమన్నా ఏ పిచ్చేమన్నా మెంటలా ఏమన్నా పొద్దున్నే పనుకునేవాడిని పిలిపించి మొత్తం 10 కిలోమీటర్లు తిప్పించి నువ్వు అసలు ఇదేమన్నా పడేది ఈ దీంట్లో చేపలు ఉంటాయంటే ఏమన్నా అసలు దీంట్లో చేప ఉండే బాగుంటాయి కప్పులు కూడా ఉండవా ఈ దీంట్లో చేపలు ఉంటాయంటే ఏమన్నా అసలు దీంట్లో చేప ఉండే బాగుంటాయి కప్పులు కూడా ఉండవా ఏ సైతానా ఆడపోయి ఎర్రలు ఏముందే లేదా నీది ఏమైనా కూర్చి ఎట్లా ఓ నూరు పెట్టుకుని మళ్ళీ పోయి ఎర్రలకు పోయి లేట్ అవుతుంది ఇంటికాడ చేపలకు వెయిటింగ్ లేదా నీది ఏమైనా కూర్చి ఎట్లా ఓ నూరు పెట్టుకుని మళ్ళీ పోయి ఎర్రలకు పోయి లేట్ అవుతుంది ఇంటికాడ చేపలకు వెయిటింగ్ ఓ లేట్ చేయకుండా కట్టకట్ట చేయకుండా ఇద్దో పోయి ఆడాడనా అన్న ఎర్రలు ఏమైనా దొరుకుతాయా అని అడుగు ఏ చిల్లర ఏదైనా వల్లే నువ్వు ఎర్రైనా సొరైనా కాదు మనూరు కాదు ఇది ఏమన్నా తొడ కోసేనా ఇక్కడ మన తోటలు కాదు తోటలు మా తెలిసిన ఉన్నాయి నా బొంగులు ఉన్నాయి అనుకొని పిలిపించి నువ్వేదో పెద్ద వీరుడు దూరులాగా చేద్దాను కూడా నువ్వు అవలాలు చేద్దాం చిల్లర చేద్దావు ఏ చిల్లర మమ్మడా ఇంకేంద ఎవరన్నా చూసా మానమ ఏ చిల్లర మమ్మడా ఇంకేంద ఎవరన్నా చూసా మానమ ఏమే ఆడుకొని వస్తాయేమన్నా నువ్వేమన్నా చేప పడతా చిల్లర నా కొడతా పెద్ద పెద్ద ఏమే బాండ్రు గప్ప చేపలు దొడ్డు కడుకుంటాడా ఏమో ఏనుగు తోటలంతా వచ్చి రోడ్లంతా ఏంది ఎట్లా ఉంటాయి నీవు చేపలు అసలు చేపలు పట్టడం ఎవరేంది అసలు ఇస్తాడు కదా చేపలు ఇస్తాడు పిల్లలు ఇస్తాడు మొత్తం ఇచ్చాడే మరి ఫోన్ చేసి నువ్వు టెన్షన్ పడతావు నువ్వు టైం పాస్ చేస్తావు అసలు ఏమన్నా సముద్రంలో ఏ చేపలు పడతాయి ఏ చెరువులో ఏ చేపలు పడతాయి అనే అవగాహన లేకుండా నేనేం లేను నాకు మొత్తం తెలుసు తోటైపోచ్చి రోజు ఈడ కడుక్కుంటున్నాడు ఆయన చెప్పినాడు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చేపలు ఉన్నది ఇట్లేమన్నా తోటైపోచ్చి రోజు ఈడ కడుక్కుంటున్నాడు ఆయన చెప్పినాడు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చేపలు ఉన్నది ఇట్లేమన్నా అసలు ఎవడు కడుకుంటాడు ఎవడు పోషించాడు ఎంతమంది ఉంచుతారు దట్లేకే ఎవరు బయట కోటి కడుక్కోవడం వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చిన కడుక్కోవడం లేకపోతే తోట పనికి వచ్చిన వాళ్ళు కడుక్కోవడం వేరే వాళ్ళు ఎవరు కడుక్కునేకి లేదు పెద్ద పెద్ద ఈ సైజ్ చేపలు అవలాలు చేసి నువ్వు యాడో పనుకుండేనా కొడుకుని పిలుచుకొని వచ్చినండి చేపలు ఉత్తపుణ్యాన్ని వస్తాయా నీకు ఫ్రెష్ చేపలు నేను నడచలేదా అంటే కాదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు మనము ఫ్రెష్ చేపలు చేసకపోతే వాళ్ళకు మర్యాద ఉంటుంది మనకి మర్యాద ఉంటుంది నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు ఎందుకు చేస్తాడా నువ్వు కొత్తగా చేస్తాడా నువ్వు ఈరోజు ఫోన్ కొడితే ఇంటిగా ఉంటాయి నాకు బూతులు వస్తాయి మళ్ళీ మా నోటి మనం ఫోన్ చేసి చేపలు వస్తాయి మన చేతితో పట్టిన చేప ప్రేమగా పెడితే దానికి వచ్చే వాల్యూ వేరు దాని రుచి వేరు అది పొలమోడు చిల్లర మమ్మడు పొలమోడు దాంట్లో ఏంటి ఉంటాయి దాంట్లో చిల్లర మమ్మడా దాంట్లో ఏంటి ఉంటాయి దాంట్లో అసలు దాంట్లో ఏం ఉచ్చల పీలు తట్టుకుని తిను పోయి వేసుకొని బంధువులకి ఫ్రై చేసి తిని పెట్టు ఉంచుతారు నోట్లోకి బజారు మమ్మాడా ఏడాది కొద్దిగా ఎదిక్స్ మెమలు ఉన్నాయి కొద్దిగా ఏమన్నా పొద్దున పాసినారు మంగుడు కడుక్కొని చావరా ఎవడు కూర్చున్నట్లున్నాడే అది ఎవడు కూర్చున్నట్లున్నాడే అది సరే గానీ తీసుకో ఎవడు నువ్వు చేపల కోసం వచ్చినాము చేపలు తీసుకొని ఇంటికి కదులుదాము నేను 2 కిలోమీటర్లు నడిచినది ఉత్త పుణ్యానికి కాదు నేను ఇంత దూరం వచ్చినది ఖచ్చితంగా చేప తీసబోల్లా చేపలు మెళ్ళేసుకొని పోతాం మనం ఇప్పుడు మెల్లగా వేసుకొని
ఉచ్చలో దొడ్డికి వేసుకొని పో, మెల్లగా మెడకైతే పూసుకొని పో. నువ్వు మెల్లగా వేసుకొని పోయేది ఉచ్చలో దొడ్డికి వేసుకొని పో, మెల్లగా మెడకైతే పూసుకొని పో. అక్కడ ఉండేది ఏమేమైనా చేపలు కాదు, కప్పలు కూడా ఉండవు, ఏమైనా పురుగులు కూడా ఉండవు. ఆఖరి ఎంతమంది ఉచ్చలకి దొడ్డికి ఏమైనా పావులు కూడా వచ్చాయి, ఏమైనా దానికి చచ్చిపోతే కంపుకి ఆ జంతువులు నాశనం అవుతాయి. చేపలు ఏం తిన్నాయో అనేది మనకు వాళ్ళ బంధువులకి తెలియదు, మనకి తెలియదు. మనకు ఒకవేళ కొన్ని విషయాలు తెలుసు, తోటోడు వస్తుంటాడు, కూర్చుంటుంటాడు, పోతుంటాడు, పనులు వస్తుంటారు, కూర్చుంటారు, పోతుంటారు. అదే మన ఇద్దరి మధ్యనే పెట్టుకొని చేపలు పట్టుకొని పోదాము. అది ఏం తింటే మనకి, మనం తినే చేపని ఇద్దరి మధ్యనే పెట్టుకొని చేపలు పట్టుకొని పోదాము. అది ఏం తింటే మనకి, మనం తినే చేపని ఉమ్మతో నీట్నెస్ ఉండలేడా నీకు? చేపల చెరువులో నువ్వు ఎట్లా పెడితే ఎట్లా ఉమ్మితే కాదు. దీంట్లో ఇది ఒక పెద్ద చెరువు వాసన వస్తుంది. చేపలు ఏం తిన్నాయి? సర్లే తీసుకోపోదాం. అసలు పక్కేస్తాను. నువ్వు దొడ్డికంతా కూర్చోటి నువ్వు చిల్లర చేస్తున్నానే. నువ్వు అదే వరకు దొప్పాలని చూస్తున్నావు ఏమన్నా? దొబ్బుతాను చేపల చెరువులోకి దొబ్బాల్సిన అవసరం నాకేం. చేపలు చచ్చిపోవా? చచ్చిపో. పెద్ద కప్ప పడింది చేపలేక, దాంట్లోకి తొట్లేకని. అంటే కప్ప మధ్య పడుతుంది నీకేమన్నా? పెద్ద కప్ప పడింది చేపలేక, దాంట్లోకి తొట్లేకని. అంటే కప్ప మధ్య పడుతుంది నీకేమన్నా? చేప పడింది అప్పుడే 6th సెన్స్ తెలుస్తుంది. తాడుకి కడుచుకుంది చేప, విలవిల్లాడుతుంది. దాన్ని తప్పని బయట తీస్తే 3-4 కేజీలు చేప పడి ఉంటది. చూద్దాం దాంట్లో చేప పడిందని తీసుకో. దానికి నేనేమో లోతు లేదు బోరా, చిన్న ఇంతే. ఆయప దిగి గడుక్కుంటాడా మామూలు పనోళ్ళ 10 మంది దిగి గడుక్కుంటారు. ఆయప దిగి గడుక్కుంటాడా మామూలు పనోళ్ళ 10 మంది దిగి గడుక్కుంటారు. నువ్వు దానికి ఫీల్ అవుతాన వేళ బజార్ మామూలు కడుక్కొని దాంట్లో పోయి దిగమంటారు. కడుక్కో, నువ్వు మోంగ కడుక్కోవా? ఎవరు కడుక్కుంటాడా? నీళ్ళు కడుక్కుంటా ట్యాప్లో కుళాయిలో ఇట్లా దొడ్డి కూర్చోలో దాంట్లో కడుక్కోడుకో. నేను అందుబాటులో దాంట్లో కడుక్కుంటారు. నీకేమి తెలుసు, మనకు తెలుసు. తీసుకో తీసుకో తీసుకో. అట్లా సైడ్కి ఇట్లా అంటే వస్తుంది చూడు. అయ్యే పక్క తీసుకో. ఏమి ఏమి నాకు రేగింది మన ఇరిగిపోతా మరా నీకేమన్నా? ఏమైంది? అది చేప మెల్లిది, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. చేపంది మెల్లిగా లాగుతాడు, మెల్లిగా లాగు. పడిందే? బంధులో పడింది నీకేమన్నా? ఆడే చెప్తా. నీకు కాదు ఉండు నిమిషం, ఒక్క సెకండ్ ఉండు. చిల్లరోడా నీకేమన్నా టైం పాస్ కారైపోతే టైం పాస్ కోసం ఎవరైనా 6-7 కిలోమీటర్లు నా మీద 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాడా? ఈ చిల్లర పదారం చిల్లర తీసుకో. టైం పాస్ కూడా 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాడా? ఈ చిల్లర పదారం చిల్లర తీసుకో. ఏయ్ చేపలు లేకుండా బయటికి అడుగు పెట్టినావో ఏమే? నువ్వు కింద ఏం దొక్కుతానో, ఏం గలీజ్ అవుతున్నావు అవన్నీ పట్టించుకోవద్దు. చేత్తో చేపలు లోడబెట్టు. వీనమ్మ నాకు బీపీ తెప్పిస్తాను. చెయ్యిలు పెట్టి ఎత్తుకు చేపనే. నిజంగా చంపుతా. ఇదే తొట్టిలేకేసి చంపుతాను నిన్ను ఖచ్చితంగా. చేపలు చంపినాయి, చేపల మీద దొబ్బుతా. ఇదే తొట్టిలేకేసి చంపుతాను నిన్ను ఖచ్చితంగా. చేపలు చంపినాయి, చేపల మీద దొబ్బుతా. మర్యాదంగా చేతులు పెట్టుకొని చేపలు ఏడున్నాయి లోపల లోడబెట్టి చేపను పట్టు. నాకు బీబీ తెప్పిద్దు. 6-7 కిలోమీటర్లు ఊరికే వస్తారేమన్నా? ఎత్తుకో త్వరగా. వర్షం పడుతుంది, చేపలు లోపలికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. అదే త్వరగా లోడబెట్టి త్వరగా ఎత్తుకు. ఏంది నాను మలానా నువ్వు అవన్నీ పట్టించుకో. చెయ్యి పెట్టి లోడబెట్టి తీయి. చేపలు ఉంటాయి కానీ పెట్టు. నీకు పెళ్ళగడ్డో రాయిగడ్డో మింద పడితే నీకు ఆటోమేటిక్గా తెలిసి వస్తుంది. అంతవరకు నువ్వు ఎతికేదట్లే ఏం కనపడడంలే. ఏమి స్మెల్ చూడద్దురా? చేపల స్మెల్ ఉంటుంది. చేపల స్మెల్ రాకుండా ఉంటుందే? ఎతుకు. ఏమి దొరకలే, చచ్చిపోతాంటి విపాటికి. దొరికిందే చేప?
నిద్ర లేదు, సుఖం లేదు. దా ఈడెత్తుకో. దా ఈడ ఏ పొలం అయిపోయి ఎప్పుడు ఆడే కూర్చునేది. ఆడ ఏమైనా చేపలు రావచ్చే ఛాన్స్ ఉంది, ఎత్తుకు. ఏ ముట్టాలి మావాడా పొయ్యాను చాపు నువ్వు పొయ్యే ఎత్తుకెత్తుకో. దొరికిందేమన్నా? పిసుకో, ఇట్లా ఇట్లా పిసికి చేప కాదని చూడు. అంటే దొడ్డి పట్టుకో అంటాడు గలీజ్. ఇట్లా పిసికి చేప కాదని చూడు. అంటే దొడ్డి పట్టుకో అంటాడు గలీజ్ కుదరేందుకు? మరి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు నన్నే. ఎరువనరా గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఏం జరువు సైడ్ ఇక్కడ నేను పట్టుకుంటుందే. ఏ పోతారు మామ చెల్లెడా ఇక్కడ నువ్వు ఆటాడు నాగి డిస్టర్బెన్స్ ఉండవు. నాకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నాకు చేపలు పట్టాలా, కింద నిక్కర్ కూడా ఇప్పిస్తా. పెద్ద చేప పడలేదంటే 5 నిమిషాలు కూడా ఇప్పిస్తా. బనీ నిప్పు, ఏయ్ బనీ నిప్పు. బట్టలే ఇప్పిస్తాను, అన్ని ఇప్పిస్తా. నాకు చేప దొరకల్లా. ఇన్ని కిలోమీటర్లు ఉత్తపుణ్యం రాలే. నువ్వు చేపలు పడతా, చేపల వీరుడు అన్నావు కదా, నువ్వు వేటగాడు అన్నావు కదా. టీషర్ట్ ఇప్పు ఇప్పు బనీ నిప్పు ఇప్పు. టీషర్ట్ ఇప్పు బనీ నిప్పు ఇప్పు. నీకు ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. కింద నిక్కర్ కూడా ఇప్పిస్తాను. బయటికి చేప ఎంత స్పీడ్గా ఎదుగుతావు, వెతుకు. బయటికి పట్టుకో. ఇది పట్టుకో, ఇది పట్టుకో. అది పట్టుకో. ఏ ఎత్తుకో, టైం లేదు, ఎత్తుకో. బనీలు నాకు నువ్వు ఎంత ఫాస్ట్ ఎత్తుకుతావో నేను అంత ఫాస్ట్ ఎత్తుకోవాలా. ఫాస్ట్గా ఏయ్ చుట్టూ ఫాస్ట్గా జల్లడ పట్టు. బిస్కుట్ మొత్తము ఎత్తుకు. ఎత్తుకు. ఏ ఊర్లో వాళ్ళతో తిట్టిస్తాను కదరా నువ్వు? ఏమి లేవు, గాజు బెంకులు ఉన్నాయంటే దాంట్లో. అసలు నీకెవరు మానవత్వం ఏమైనా ఉందా? నీకేమన్నా చూసా అసలు దీంట్లో చేపలు ఇక్కడ ఆ చెప్పు తీసుకొని ఇడిగిరా. రాహా లేదురా, లేదు ఈడికి వచ్చినారా దో ఈడికి వచ్చిండే చేపలు రా. లేదు ఈడికి వచ్చినారా చేపలు దో ఈడికి వచ్చిండే చేపలు రా. రా ఇడి త్వరగా, నాకు టైం లేదురా. ఏ నువ్వు అదే కలిసి గీసినావు క్లియర్గా నీట్గా మొత్తం నీట్గా అర్థమయ్యేది. అట్లా షూట్ పెట్టి చెప్పుతో కొట్టాలన్నా డిసైడ్ అయినావు. కాదు ఈడ అంటు వ్యాధులు సోకిచ్చేకి వీడంతా బాత్రూమ్ కూర్చుని దానిలోకి దిగి మొత్తం దాంట్లో గెలుక్కుంటా. ఎవరు పిల్ల నువ్వు? కాదు ఈడ అంటు వ్యాధులు సోకిచ్చేకి వీడంతా బాత్రూమ్ కూర్చుని దానిలోకి దిగి మొత్తం దాంట్లో గెలుక్కుంటా. ఎవరు పిల్ల నువ్వు? అంటు వ్యాధులు సోకిల్లన్నావా ఏమన్నా? ఇక్కడ పక్కన ప్రజలందరికీ, పల్లెటూరు వాళ్ళకి, పల్లెలకి అంతా అంటు వ్యాధులు సోకిచ్చాలన్నావా? ఎవరురా దీంట్లో దిగేది? పందులు కుక్కలు చచ్చిపోయినట్టు తెచ్చి దీంట్లోకి వేస్తారు. ఊర్లో వాళ్ళు కడుక్కుంటారు. నువ్వు దీంట్లో ఏం చేస్తావు? స్నానం చేస్తానవా? నువ్వే స్నానం చేస్తానవా? ఏ దానికోసం వచ్చినావు? ఆడందరూ చూస్తాననే దీంట్లో దిగిందని నీకు మామూలు కొట్టు. అసలు నువ్వు ఏ పని మీద వచ్చినావు? ఆడందరూ చూస్తాననే దీంట్లో దిగిందని నీకు మామూలు కొట్టు. అసలు నువ్వు ఏ పని మీద వచ్చినావు? కాదు, ఏ పని మీద వచ్చినావు నువ్వు? ఏ పని మీద నువ్వు వస్తావు? నువ్వు ఏంటికి వచ్చావు? నేను ఏంటి తప్పిస్తాను? రాండి అంతా తలాగో రాయే సంపుతా అయిపోయి కదా.
రాళ్ళతో కొట్టి చంపండి. రాండి అంతా తలాగో రాయే చంపుతా అయిపోయి కదా. రాళ్ళతో కొట్టి చంపండి. ఏం జనాలందరికీ ఏమైనా తెగులు అంటించాలని చూస్తున్నాడా, లేకపోతే ఏమన్నా చర్మ వేదాలు రాళ్ళని చూపిస్తున్నావా? యా ఊరినిది? ఏ బజార్ మమ్మడ చిల్లరుడా ఏ ఊరినిది? ఏ ఊరినిదే? నీది ఏ ఊరినిదే? ఎందుకు వచ్చినావు? ఎవరు నువ్వు సంబంధం బాబు నరికాను చెప్పలేవురా? ఎందుకు ఎవరు నీదే? ఎవరు నీదే? గిరిగూడ ఈరు కూడా ఎండుకొచ్చే కడిగే గీరుకుంటానా? మొత్తం ఎవరైనా ఉంటే వచ్చి చంపాడు. ఏ ఊరు నుంచి వచ్చి ఏం చేస్తాడు? మన పొలంలో మొక్కలు నాటుతాంటే నేను మొక్కలు నాటుతాను. నీకేం పని అవసరం? నీకే మొక్కలు నాటుతావా? నాటు నాటు ఏ మొక్క? నువ్వు నీకేం అవసరం? నీకేమన్నా ఏ బొచ్చారా? నువ్వు ఎవరు? నువ్వు ఏ ఊరు నీదే? ఏ నరకాడమా ఏరని రాను మొత్తం ఎంత? ఏ ఊరు నీదే? ఏ నరకాడమా ఏరని రాను మొత్తం ఎంత? మొత్తం అంతా రాల్సిన అవసరం లేదు. ఓ నిజం, ఇప్పుడు నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినావు? ఎంత దూరం వచ్చినా? దారి గుర్తుందా? ఏ నువ్వు నీకు దారి గుర్తుందా? నీకు దారి గుర్తుందా? గుర్తులేదు. గుర్తులేదు కదా? సింపుల్. నా నంబర్ అన్న నీకు గుర్తుందా? నీ నంబర్ ఎవరు నువ్వు? సరే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఎస్కేప్ అయ్యి ఎట్లా పోతానో అట్లా వెళ్ళిపోతాను. నువ్వు చేపలు దొరికినాకనే నాకు ఫోన్ చేయి. చేపలు ఏదా ఈ ఊర్లోనే బతుక్కో. ఈడే తోటలో ఈడే ఏదైనా తింటాండు, ఈడే వచ్చి కడుక్కుంటాడు, ఈడే పోయి తింటాడు, ఈడే వచ్చి స్నానం చేస్తాడు. ఇప్పుడు నిజం పెడతాను మొత్తం ఈడే కొలాప్స్. కొలాప్స్ కాదు నువ్వు. మొత్తం ఈడే కొలాప్స్. కొలాప్స్ కాదు నువ్వు. సైకోడా కాదు, గుడ్డోడా కాదు నువ్వు. 8 కిలోమీటర్లు పిలుచుకొచ్చింది ఏంటికి? చేపలు పట్టేకి కాదు, గిడ్డి చేపని ఊర్లో ఇడిచిపెట్టేకి. ఎట్లా ఈదుకుంటూ వస్తుందో గిడ్డి చేప ఇంటికి చూస్తా. గిడ్డి చేపని ఊర్లో ఇడిచిపెట్టేకి. ఎట్లా ఈదుకుంటూ వస్తుందో గిడ్డి చేప ఇంటికి చూస్తా. గోయింగ్. See you. టాటా బాయ్ బాయ్. ఎట్లా వస్తావురా?